బన్నీ అరెస్టుతో నిన్నంతా మోహన్ బాబు ఇష్యూ సైడ్ అయింది. ఈ రోజు అది మరోసారి తెరపైకి వచ్చింది. ఏ నిమిషంలోనైనా మోహన్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు అరెస్టు తప్పదని కథనాలు వస్తున్నాయి. మరోవైపు మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. వీటన్నింటిపై ఒకేసారి స్పందించారు మోహన్ బాబు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించలేదు. నేను మా ఇంట్లోనే ఉన్నాను, మెడికల్ కేర్ లో ఉన్నాను. దయచేసి మీడియా వాస్తవాలు తెలుసుకుని వ్యవహరించాలి. మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. దాడి చేసినట్లు అంగీకరించిన మోహన్ బాబు ఆ వేడిలో అలా జరిగిపోయిందంటూ బేషరతుగా క్షమాపణ చెప్పారు. బాధితుడిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. అయినప్పటికీ బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మోహన్ బాబుపై కేసు నమోదైంది. కోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప మోహన్ బాబు అరెస్టు ఖాయమంటున్నారు న్యాయ నిపుణులు. తాజా సమాచారం ప్రకారం పోలీసులు ఆయనతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన నుండి స్టేట్మెంట్ తీసుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు మోహన్ బాబు దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకీని కూడా స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు.